వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. బీసీ రిజర్వేషన్స్ బిల్లు విషయమై తెలంగాణ బీజేపీ తడబడిందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనిపై కాస్త గట్టి చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై అభ్యంతరం చెబుతూ వస్తుంది కాషాయ దళం. తాము అధికారంలోకి వస్తే ఆ కోటాను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది బీజేపీ. సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణనతో బీసీ ముస్లింలు అన్న కాలం పెట్టాలని కూడా తప్పుపట్టింది బీజేపీ. అసలు ముస్లింలను బీసీల్లో కలపొద్దని కూడా చెప్పింది. సో అంతవరకు ఓకే, అది ఆ పార్టీ స్టాండ్ అని అనుకున్న తాజాగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా కనిపించింది. బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో పెట్టినప్పుడు కమలం పార్టీ మద్దతు ఇచ్చింది. సో బిల్లుని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంలో ముస్లింలను బీసీల్లో కలిపితే ఒప్పుకోబోమన్న తమ పార్టీ స్టాండ్ గురించి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక్కడే కొత్త చర్చ మొదలవుతుంది. పార్టీ స్టాండ్ మారిందా లేక ఆ సంగతిని బీజేపీ సభ్యులు మర్చిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బిల్లు విషయంలో స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే స్పందన లేదని అంటున్నారు కాషాయ ఎమ్మెల్యేలు. బీసీ కులగణన రిజర్వేషన్ పై పూర్తి విషయాలను సభ ముందు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్స్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నారు. సో మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని అంటూ బీసీలో ముస్లిం రిజర్వేషన్ శాతం ఎంతో చెప్పాలని కూడా బిల్లు ఆమోదం పొందాక అడగటం ఏంటో అర్థం కావట్లేదు పరిశీలకులకు. సో బీసీ రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, ఓవైపు వెనకబడిన కులాలకు 42% రిజర్వేషన్లు అంటూనే మరోవైపు ముస్లింలకు 10% అని చెబుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే బీసీ సమాజం మొత్తం ప్రభుత్వం మీద తిరగబడాలని కూడా పిలుపునిస్తున్నారు బీజేపీ నాయకులు. సో సరే, అంతా బాగానే ఉంది, కానీ ఈ డౌట్స్ అన్ని అప్పుడు ఎందుకు రాలేదు? సభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన రోజు ఈ వివరణలు ఎందుకు అడగలేదు? పార్టీ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే సమాధానం లేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎక్కడో తడబడ్డారన్న మాట పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు సరిగా కసరత్తు చేయకుండానే తలుపేశారా అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాయడం, బీజేపీ సహా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల ప్రతినిధుల్ని ఈ బిల్లుల విషయంలో కలుస్తామని అడగడంతో అసలేం జరుగుతుందంటూ రాష్ట్ర బీజేపీని కేంద్ర పార్టీ నేతలు కూడా ఆరాధిస్తారట. సో అటు రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా ఈ అంశం చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్స్ కి మనం వ్యతిరేకం కాదని చెబుతూనే ఆ కోటా పరిధిలోని ముస్లింలను తీసుకురావడానికి మాత్రం మేము వ్యతిరేకమని చెప్పారట షా. సో మతం ఆధారంగా రిజర్వేషన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అన్నారట. అదే సమయంలో అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలిసింది. అందుకు రాష్ట్ర నాయకులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలో సాగించారట. సో తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లిం కోటా ఉన్న సంగతిని అమిత్ షాకు స్పష్టంగా చెప్పకుండా తప్పించుకునే వ్యవహరించారని రాష్ట్ర పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో బయట మాట్లాడామని, బిల్లును వ్యతిరేకించామని ఏదేదో డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ వచ్చారు. సో షాతో మ్యాటర్ని డైరెక్ట్ గా సుత్తు లేకుండా చెప్పలేకపోయామని కూడా అంటున్నారు. సో ఇలా బిల్లు విషయంలో సరైన కసరత్తు చేయకుండా, క్లారిటీ లేకుండా తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వం దగ్గర నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. సో ముందు ఈ విషయంలో ఆ పార్టీ నేతల వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి. సో నిజంగా ఒక రకంగా ఇదంతా, ఈ సినారియోపై మోడీ ఇంకా అమిత్ షా చాలా సీరియస్ అయినట్టు కూడా సమాచారం. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.